హాయ్ అండి. నిన్న సండే కదా! నిన్న ఏ చేపలు తెచ్చానో ఈ వీడియోలో చూసేద్దామా? చూస్తున్నవైతే శీలావతులనమాట. 30 కేజీల బాక్స్ అయితే యేసుకున్నాను. కేజీ సైజుల చేప అనమాట. చెనలు లేవు అనుకోకండి. చెనలు మాత్రం వచ్చేసాయి. 30 కేజీల బాక్స్ తీసుకుంటే అందులో 12 చేపలు చెన చేపలే వచ్చాయి. అవి కేజీ చేపలే అనమాట. ఇవంతా ఒక బాక్సు. ఇంకా కొంచెం కిందనైతే పెట్టాను. పొద్దున్నే కొంచెం ఎండ అయితే వచ్చేసిందని. దాని తర్వాత జడ్వాలైతే ఎక్కువ దొరకలేదండి ఈ వారం. బాక్స్ అయితే రాలేదన్నమాట. బాక్స్లో సగం 15 కేజీలు అయితే దొరికాయి. కేజీ 200కి అయితే అమ్మానమాట. ఈ 15 కేజీలో 2500కి అయితే ఇచ్చారు. చాలా రేట్ ఎక్కువ అయిపోయింది. ఈ చేపలకైతే చెన ఉండదు కదా, చేప పొడుగ్గా ఉంటుంది, ముక్కలు బాగా వస్తాయి, చేప కూడా టేస్ట్గా ఉంటుంది. ముందు అయిపోతాయి. మా షాప్లో ఇలా తెచ్చి తేవగానే 30 కేజీలు అయితే ఓ 11 ఆ టైం వరకు ఉంటాయి. మరి 15 కేజీలే తెచ్చాను కదా, బేగా అయిపోయాయి అన్నమాట. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఈ జడ్వాలు. సైజు అయితే 2 కేజీల సైజు వచ్చిందండి. పర్వాలేదు. బొచ్చులు మాత్రం చేప అయితే ఫ్రెష్గా ఉంది, కానీ చేప మాత్రం బ్లాక్ వచ్చిందండి. అంటే పులుసు అనమాట, బ్లాక్ వచ్చింది. చేప మాత్రం గొప్ప ఫ్రెష్గా ఉన్నాయి. 2-3 చేపలకి బొచ్చులకు కూడా చాలా వచ్చేసింది నిన్నైతే. ఇవి 15 కేజీలే తీసుకున్నాను. అంటే ఇది బాక్స్ దొరికింది, కానీ కలర్ వల్లే 15 కేజీలే తీసుకున్నాను. కానీ ఇవి కూడా అయిపోయి. నిన్న చేపలు చాలా తొందరగా అయిపోయాయి అన్నమాట. ఎక్కువేవి దొరకలేదు. దానివల్ల బేగనే అయిపోయి 10:30, 11 కల్లా నిన్న చేపలన్నీ కూడా అయిపోయి. చేప చూసారా చూపెడుతున్నాను, చాలా ఫ్రెష్గా ఉంది. దాని తర్వాత ఏమొచ్చి సందువాలు అయితే 2:30 ఆ సైజులో అయితే దిగిపోయి. చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో ఒక్కో చేపన. ఇది చూస్తున్న చేప అయితే 3 కేజీలు ఉందండి. మామూలుగా ముళ్ళు తక్కువ. ఈ 3 కేజీల చేపలు వస్తే అస్సలు ముళ్ళు ఉండదు అనమాట. అంత బాగుంటాయి ఈ సందువాలు మాత్రం. ఇవి 20 కేజీలు తీసుకున్నాను. ఈ చివరి ఉన్నవన్నీ సందువాలే. దాని తర్వాత సముద్ర చేపల్లో చూసేద్దాము. పీతలు రేట్ ఎంతో తెలుసా? 11.50 అయిపోయిందండి. మామూలుగా ఈ సైజులో ఉన్నప్పుడు ముందు వీడియోలో చెప్పాను 800కి, 900కి, 700కి వేసారని. కానీ నిన్నైతే 11.50 అయిపోయిందనమాట. చూసారా 2.50కి అయితే వేసాను. సైజు కూడా చిన్న సైజు వచ్చిందండి, మరి పెద్ద సైజు కూడా రాలేదు. సముద్ర చేపలు మాత్రం చాలా రేట్లు ఎక్కిపోయి ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఏమొచ్చి కానాగడతలు. మేము షాప్ పెట్టిన తర్వాత ఎప్పుడు 1500 ఇచ్చి అయితే కానాగడతలు కొనలేదు. ఫస్ట్ టైం 15.50 అయితే ఇచ్చేసి కానాగడతలు అయితే తీసుకున్నాను. అంత రేట్ పెరిగిపోయిందండి. చేపలు కొనడానికి భయం వేస్తుంది. ఇక్కడ మాత్రం రెగ్యులర్ రేటే అడుగుతున్నారనమాట. అంత రేటు పెరిగిపోయిందనమాట. ముందు వారంకి ఏ వారంకి 400 అయితే పెరిగిపోయింది. అంత రేట్ అయిపోయి మామూలుగా కానాగడత అయితే 200కి వేసేవారు కేజీ. నేనైతే 2.50కి అలా వేసాను. దాని తర్వాత మెత్తనపర్లు. ఇవైతే చాలా పెద్దవే వచ్చేయండి. రేటు కూడా అలాగే ఉంది. 18.50కి అయితే వేసుకున్నాను. చూసారా సైజు. చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఫస్ట్ అయితే జడ్వాల తర్వాత ఇవి మెత్తనపర్లు అమ్మేశాను బేగానే. వచ్చిన వాళ్ళందరూ కేజీ వేసుకున్నారు. బేనే అయిపోయి. ఇది ఒక బాక్సు ట్రై అంతా వచ్చాయి. దాని తర్వాత రొయ్యలు చూపించేస్తాను పదండి ఏ సైజు తెచ్చానో. ఇదిగోండి రొయ్యలు సూపర్ ఉన్నాయండి. రొయ్యలు అయితే మాత్రం చూసారా పెద్ద పెద్ద రొయ్యలు అనమాట. రేట్ అంత తెలుసా? 2-4 వేసుకున్నాను ఒక బాస్కెట్టు. అంటే 350 రూపాయలు అమ్మాలి. అమ్మితే డబ్బులు అవుతాయి అన్నమాట అంతే. బాస్కెట్కి అయితే 7 నుండి 8 కేజీల మధ్యలో వస్తాయి. 8 కేజీలో కూడా వస్తాయని గ్యారెంటీ ఉండదు. ఒక్కోసారి 7 కేజీలే వస్తాయి. ఇవి ఒక బాస్కెట్ అయితే పైన వేసాను, ఇంకో బాస్కెట్ అయితే కిందన వేసాను అనమాట. సంచిలోనే వదిలేసాను ఐస్ వేసి, కొంచెం ఎండ అయితే కొడుతుందని. తర్వాత ఆదివారం తెచ్చిన చేపలు అయితే ఇవే. ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చేసారు మన షాప్కి. చేపలు అడుగుతున్నారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మంగళవారం కదా, ఏ చేపలు తెచ్చానో మళ్ళీ పెడతాను. బాయ్ బాయ్.